ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి అభ్యర్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇప్పటికే 4 లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే తమ యొక్క విన్నపాలను కానీ, తమ యొక్క డిమాండ్స్ని కానీ, తమ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి తమకి సరైన మాధ్యమం లేదని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. మా సమస్య ఎలా తీసుకువెళ్ళాలి, మేము ఎలా చెప్పాలి, మా సమస్య ఎవరు వింటారు, ఎవరు వింటలేదు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన విద్యాశాఖ మంత్రి గారు ఆయన యొక్క పర్సనల్ ఈమెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మీ యొక్క అందరూ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది మెయిల్స్ పెట్టడం జరిగిందేమోనని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఒక విషయం ఏంటంటే, ఆ పర్సనల్ మెయిల్ ఐడి అలాగే మనం అందులో ఏ మ్యాటర్ పెట్టాలి అనేది కూడా ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే విషయము, మనకున్న సమస్యలు ఏంటంటే 4 సమస్యలు. ఒకటి ఏంటి, ఏజ్ ప్రాబ్లం. ఓసీ కేటగిరీ జనరల్ అభ్యర్థులకు కూడా 48 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది 48 సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్కి ఇవ్వాలని చెప్పేసి మనం ఒకటి కోరుతున్నాం. ఇంకొకటి ఏంటి, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రీసెంట్గా మరి కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి కూడా టెట్ అవకాశం ఇవ్వలేదు అసలు మనం. కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే 90 రోజులు డిఎస్సి ప్రిపరేషన్కి సమయం కావాలి. అలాగే సిబిఎస్ఈ అభ్యర్థులు, ఐసిఎస్ అభ్యర్థులు ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకు కూడా ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సిబిఎస్ఈ చదివిన వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ కాలేదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండటం వలన ఆ యొక్క సిస్టంలో కేవలం తెలుగు మీడియం అనే ఆప్షన్ మాత్రమే ఉండటం వల్ల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు. ఇంచుమించు 25 నుంచి 30 వేల మంది దాకా వాళ్ళు ఉన్నారు. ఇంకా పోతే మరి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. టెట్ డిస్క్వాలిఫై అయ్యి అలాగే టెట్ రాయకుండా ఇంతవరకు రాయకపోవటం, అంటే అవకాశమే టెట్ రాసే అవకాశం రాని కొత్త బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ పెట్టలేదు. ఓపెన్ కేటగిరీలో 45% మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 45% పెట్టకపోవడం వలన చాలామంది అప్లికేషన్ పెట్టలేకపోయారు. ఇకపోతే మరి ఏజ్ రిలాక్సేషన్ కానీ అన్నీ కూడా ఈ సమస్యలన్నీ. అలాగే 1 పేపర్ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ నార్మలైజేషన్ ప్రాబ్లం, ఈ యొక్క తలనొప్పి లేకుండా ఉండటం కోసం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాబ్లం అనే ఈ యొక్క పాయింట్ కూడా మీరు ఈ 5 పాయింట్లు మెన్షన్ చేస్తూ మీరు సొంతంగా ఓన్గా మీరు ఎలా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకటి మీకోసం పెట్టడం జరుగుద్ది, అది ఒకసారి చూడండి. ఆ మెయిల్ ఎలా పెట్టాలి, ఆ మెయిల్ ఏంటి, ఆ మెయిల్ రాసుకోండి మీరందరూ. అలాగే నేను ఇచ్చే మ్యాటర్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో సీఎం గారికి మనం ఏ విన్నపం ఇవ్వాలనుకున్నాము, అలాగే డిప్యూటీ సీఎం గారికి ఏ విన్నపం ఇవ్వాలనుకున్నాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఏ విన్నపం ఇవ్వాలనుకున్నాము, అలాగే ఆ లెటర్స్ అన్నీ కూడా నేను రాసి మీకు గతంలోనే వీడియోస్లో కింద ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈ వీడియో కింద కూడా నేను అది ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కాపీ చేసుకొని ఆ కాపీని యాజ్ టీజ్గా పేస్ట్ చేయండి. ఆ మెయిల్లో పేస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని విద్యాశాఖ మంత్రి గారికి మెయిల్ చేయండి. ఆ మెయిల్ ఐడితో సహా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని లక్షల మెయిల్స్ వెళ్ళటం వలన ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికి స్పందన అనేది ఉంటుంది. ఇప్పటివరకు చాలా చేశారు, కానీ ఎక్కడ ఏ మంత్రి కానీ డిఎస్సి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే పాజిటివ్గా డిఎస్సి అభ్యర్థుల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినట్టు ఎక్కడ అనిపించలేదు. కాబట్టి మీరు మెయిల్స్ అందరికీ పంపించండి. ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పర్సనల్ మెయిల్ ఆయన పత్రికాముఖంగానే ఇవ్వటం జరిగింది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించి ఆ మెయిల్ ద్వారా మనం మన సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకనంటే ఇప్పుడు వరకు చాలామంది చెప్తున్నారు, ఈ మన సమస్యలు ఏవి కూడా గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్లకుండా మధ్యలో ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ మెయిల్ పెట్టడం వల్ల ఎవరు అడ్డుకోరు కదా, ఖచ్చితంగా ఇది లోకేష్ గారి దగ్గరికే వెళ్తుంది. కాబట్టి మీ సమస్యని త్వరగా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఆలోచించటం, కనీసం ఆ సమస్య ఏంటని తెలుసుకోవటం, లేకపోతే దానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందని ఆలోచించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోకేష్ గారి పర్సనల్ మెయిల్కి మనం ఇప్పుడు మన యొక్క రిక్వెస్ట్ని పెడదాం. ఇప్పుడు ఎలాగనేది నేను మీకు చెప్తాను. అక్కడ ఒక లింకు ఇక్కడ చూడండి. ఆయన పర్సనల్ మెయిల్ మనకి ఇవ్వటం జరిగింది, పత్రికాముఖంగానే ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. నారా లోకేష్ గారు అనౌన్సెస్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఫర్ పబ్లిక్ రిక్వెస్ట్. పబ్లిక్ ఏ సమస్య ఉన్నా ఆయన యొక్క పర్సనల్ మెయిల్కి పంపించమని రిక్వెస్ట్ చేస్తూ పంపించమని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు, మీరు నోట్ చేసుకోండి. ఇప్పటికే మీకు తెలుసుంటే ఓకే, లేదంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పర్సనల్ మెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడి
ఏంటంట ఇదిగోండి hello.lokesh@ap.gov.in ఇది ఆయన యొక్క మెయిల్ ఐడి అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా కాపీ తీసుకొని రైట్ మనం ఇప్పుడు మెయిల్ ఐడి మనం పంపిద్దాం. రైట్ దీన్ని కాపీ చేసుకుని మనం ఏం చేద్దామంటే మెయిల్ చేద్దాం. రైట్ ఇక్కడ ఇచ్చే చూడండి హలో లోకేష్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన hello.lokesh@ap.gov.in అనే ఈ యొక్క పర్సనల్ మెయిల్ ఐడిని ఆయన ఇవ్వటం జరిగింది. కాబట్టి దానికి ఇప్పుడు మనం మెయిల్ చేద్దాం. ఎలాగా అనేది ఒకసారి మీ అందరూ కూడా మీ మెయిల్ మీ యొక్క పర్సనల్ మెయిల్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ అడ్రస్ కాలంలో చూడండి hello.lokesh@gmail.com ఇదిగోండి hello.lokesh@ap.gov.in ఈ యొక్క అడ్రస్ని అక్కడ మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. అందరూ మీ జీమెయిల్ యాప్ ఉంది కదా మెయిల్ యాప్ ఉంది కదా మెయిల్ యాప్ ఓపెన్ చేయండి. అందరూ మెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలిసినట్టుగానే మనం కంపోజ్ ఉంది కదా కంపోజ్ మనం మెయిల్ టైప్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి మెయిల్ సెండ్ చేయడానికి కంపోజ్ జస్ట్ ఇక్కడ కంపోజ్ బటన్ క్లిక్ చేయండి. చాలా ఓపెన్ అయినాయి. రైట్ ఇక్కడ ఈ కంపోజ్ బటన్ ఉంది కదా ఇక్కడ టు అడ్రస్ దగ్గర మనం లోకేష్ గారు ఇప్పుడు అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ టైప్ చేయండి. హలో ఇప్పుడు మనం ఇక్కడ అడ్రస్ టైప్ చేద్దాం. అంటే hello.lokesh కదా hello.lokesh రైట్ లోకేష్ @ap.gov.in hello.lokesh@ap.gov.in ఇలా టైప్ చేయగానే కింద కరెక్ట్ అడ్రస్ వచ్చేస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏం పెడతారంటే APDSC 2025 aspirants request regarding అని చెప్పేసి పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చి ఇదిగోండి ఇక్కడ లెటర్ టైప్ చేయాలి కదా అక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ రాయాలి అని దానికి సంబంధించి నేను ఏం చేశానంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సీఎం విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇవ్వాలనుకున్నామో అది లెటర్ అంతా కూడా నేను కాపీ చేశాను. కాపీ చేసి జస్ట్ ఇక్కడ మీరు దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి అంతే. టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత APDSC 2025 ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ లెటర్ మనం రాసుకున్నాం కదా ఆల్రెడీ ఇంతకుముందు లెటర్ రాసుకున్నాము. అది ఒకసారి మీకు చూపిస్తాను నేను. లెటర్ ఏదంటే ఇది ఓకే ఇది మనం లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు రాసుకోవడం జరిగిందనమాట. ఇది మీరు ఏం చేస్తారంటే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా దీన్ని ఇస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకోండి చక్కగా. దీంట్లో అన్నీ మీరు ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఎడిట్ చేసుకోండి. చక్కగా మీరు యాడ్ చేయాల్సిన పాయింట్ యాడ్ చేసుకుని ఏం చేస్తారు ఇది కాపీ చేసుకోండి మొత్తం రైట్ ముందు దీన్ని మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత మన లెటర్లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తారు పేస్ట్ చేసేయండి. ఓకే ఇలా పేస్ట్ చేసేయండి మొత్తం కూడా. ఓకే అక్కడ కాపీ చేసాము ఇక్కడ చక్కగా పేస్ట్ చేసాము. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మీరు కావాలంటే ఆ ఫైల్ని అటాచ్ చేయండి. దీనికి అటాచ్మెంట్స్లో ఆ ఫైల్ని అటాచ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ అటాచ్మెంట్ బటన్ ఉంది చూడండి ఒకసారి మీకు అర్థం అవుద్ది. ఈ అటాచ్మెంట్ బటన్ ఇక్కడ ఉంది చూసారా ఇదిగోండి డౌన్లో ఇక్కడ అటాచ్మెంట్ బటన్ కనిపిస్తుందా దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేస్తే మన ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి మీడియా అని ఉంది కదా మీడియాలోకి వెళ్ళిపోండి. ఓకే మీడియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ WPS ఆఫీస్ దాంట్లోనే ఉంచాను నేను.
కాబట్టి దాంట్లో ఆ ఫైల్ ఉంది. ఓకే, ఇదిగోండి ఈ ఫైలు, ఇదే ఫైలు. ఆ ఫైలు ఆటోమేటిక్గా ఇక్కడ అటాచ్ అయిపోద్ది. ఇదిగోండి అటాచ్ అయిపోయింది కదా, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఆ ఫైలు అటాచ్ అయింది. అటాచ్ చేశాను, ఫైల్ అటాచ్ చేసింది. ఇదిగోండి ఫైల్ బటన్ ఇక్కడ ఉంటుంది. మీరు అటాచ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ ఫైల్ అప్లోడ్ చేయాలో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని జస్ట్ సెలెక్ట్ చేస్తే ఫైల్ ఇక్కడ అటాచ్ అయిపోద్ది. ఇది మీకు తెలుసు బాగా. ఓకే, చేసిన తర్వాత సెండ్, ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, ఈ సెండ్ బటన్ మీద జస్ట్ అలా క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేస్తే లెటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. వెళ్ళిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వ్యూ మెసేజ్ ఉంది, మెసేజ్ సెంట్ అని ఉంది, వ్యూ మెసేజ్ అని ఉంది, సెంట్ అని ఉంది. కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం పంపించిన మెసేజ్ కనిపిస్తుంది. ఇదిగోండి సక్సెస్ఫుల్గా ఇది వెళ్ళింది లెటరు. ఇదిగోండి అటాచ్మెంట్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇదిగోండి అటాచ్మెంట్ కూడా ఉంది ఇక్కడ క్లియర్గా, పంపించిన లెటరు వెళ్ళింది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా లోకేష్ గారు మెయిల్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను మెయిల్ మరొకసారి మీకోసం రాస్తాను. ఇక్కడ మెయిల్ అడ్రస్సు hello.lokesh@ap.gov.in అంతే. hello.lokesh@ap.gov.in ఇది అడ్రస్. ఇక్కడ ఉందో చూడండి, ఇదిగోండి రైట్, ఇదిగోండి ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇదిగోండి మనం పంపించింది, ఇదిగోండి hello.lokesh@ap.gov.in అన్ని స్మాల్ లెటర్సే. ఓకే, కరెక్ట్గా ఉంటే ఏ లెటర్స్ కొట్టినా మెయిల్ వెళ్ళిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా లక్షల కొద్ది ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అంతమంది ఎన్నిసార్లు పెడతారో అన్నిసార్లు పెట్టండి. ఇదే మ్యాటర్ పెట్టాలని లేదు. మీకు నచ్చిన మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటో అది చక్కగా విద్యాశాఖ మంత్రి గారికి తెలిసే విధంగా మీరు చక్కగా పర్సనల్ మెయిల్ యువత కోసం, యువత ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కోసమే ఆయన పర్సనల్ మెయిల్ ఇచ్చారు. కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఈ మెయిల్ ద్వారా ఆయనకి తెలియచేయండి. ఖచ్చితంగా ఆయన చదువుతారు, చూస్తారు. ఖచ్చితంగా దీని మీద ఒక మంచి ఒపీనియను, ఒక మంచి అనౌన్స్మెంటు, మంచి రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, hello.lokesh@ap.gov.in ఈ వెబ్సైట్, ఈ యొక్క మెయిల్ ఐడికి ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాటర్ని పోస్ట్ చేయండి. ఆ యొక్క ఫైల్ని అటాచ్ చేయండి, మర్చిపోవద్దు. అటాచ్ చేసి ఈ మెయిల్ లోకేష్ గారికి పంపించండి. ఈ కాపీ ఏదైతే ఉందో ఈ లెటరు అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.